హాయ్ స్టూడెంట్స్, నీట్ 2026 సంబంధించి ఫిజిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఎస్, ప్రాక్టీస్ టైమ్ మేనేజ్డ్ ఫుల్ లెంత్ మాక్ నీట్ పేపర్స్. ఎస్, పర్టికులర్లీ ఫోకస్ ఆన్ ఫిజిక్స్. ఎందుకంటే నేను డిఫికల్ట్ పేపర్ అనడం కంటే 2025 పేపర్ని వన్ ఆఫ్ ది టైమ్ ప్రెజర్ పేపర్ అంటాను. ఎందుకంటే మిక్సర్ ఆఫ్ న్యూమరికల్స్ని ఇంక్లూడ్ చేశాడు అండ్ ఆల్సో ఆల్రెడీ నాన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కన పెట్టేసి అన్ఇంపార్టెంట్ టాపిక్స్ని ఎక్కువ రైజ్ చేశాడు. అదొక పొరపాటు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, స్టూడెంట్స్ అందరూ చదివే వాళ్ళే, ఆల్మోస్ట్ అందరూ చదువుకునే వెళ్ళింటారు. బట్ టైం అనేది సరిపోలేదు. మనకు కావాల్సిన టైం అనేది దాదాపు ఇంకా ఎక్స్ట్రా 1 అవర్ పడుతుంది. మనకి 3 అవర్స్ డ్యూరేషన్లో కంప్లీట్గా మనం అవుట్ ఆఫ్ తెచ్చుకోలేం. ఈవెన్ 100+ తెచ్చుకోవడం కూడా చాలా డిఫికల్ట్. ఎంతో ప్రాక్టీస్ ఉండేవాళ్ళు తప్ప. ఎందుకంటే 2016లో కూడా సేమ్ ఇలాంటి పేపరే రిపీట్ అయ్యిందనమాట. సో 2016 పేపర్ ఇప్పుడు రిపీట్ అయ్యిందా అంటే ఎస్, డెఫినెట్లీ. సో కట్ ఆఫ్స్ అలానే ఉన్నాయి, చూశారు కదా. సో ఇప్పుడు ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి 2026 అనేది ఒకసారి చూసినట్టయితే మనకందరికీ తెలుసు 30-40% ఆఫ్ థియరీ పార్ట్ అనేది ఫిజిక్స్లో ఉంటుంది. ఏ ఇయర్ అయినా తీసుకోండి మీరు. అంతకుమించి తక్కువైనా ఉండొచ్చు, ఎక్కువైనా ఉండొచ్చు. అప్రాక్సిమేట్గా చెప్తున్నాను. 30-40% అంటే ఏదో గీత గీసినట్టు కాదు. అండ్ వెన్ కమింగ్ టు ప్రాబ్లమాటిక్ పార్ట్ అనమాట, 60-70% ప్రాబ్లమాటిక్ పార్ట్ ఉంటుంది. ఓకేనా? ఎంతో ప్రాక్టీస్ చేస్తే వీటిలో 100+ తెచ్చుకోవచ్చు. అంటే అప్రాక్సిమేట్గా మీరు 35+ పెట్టగలిగారనుకోండి, ఇట్ ఈస్ మోర్ సేఫ్ జోన్ అని చెప్తాను. ఓకేనా? ఈ కట్ ఆఫ్స్లో, ఈ ఇయర్ మనకు తెలిసిన కట్ ఆఫ్స్లో. ఓకేనా? అండ్ ఆల్సో ఒక 1 పేజ్లో ఫార్ములాస్ అన్నీ రాసుకోవడం ఇంకా బెటర్. ఆ ఫార్ములాస్ అన్నీ ఒకసారి హాఫ్ అన్ అవర్ 1 అవర్ కూర్చొని సండే వాటిని అన్నింటినీ ఒకసారి రివిజన్ చేసుకోండి. అండ్ డైలీ అట్లీస్ట్ 15 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఫిజిక్స్ పైన కంపల్సరీ ప్రాక్టీస్ చేయాల్సిందే. ఇది కంపల్సరీ. ఎందుకంటే లాజిక్ అనేది స్ట్రైక్ అవ్వదు. లాజిక్ అనేది స్ట్రైక్ అవ్వకపోతే యూ విల్ ఫెయిల్ డెఫినెట్లీ. ఫిజిక్స్లో ఎంతో కష్టపడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 100 క్రాస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కొంతమందికి కష్టపడకపోయినా మార్క్స్ వచ్చేవాళ్ళు ఉంటారు. సెల్ఫ్గా వాళ్ళకి ఆల్రెడీ లాజిక్ అనేది స్ట్రైక్ అయిపోయి ఉంటుంది చిన్నప్పుడే. ఒలింపియాడ్ అని చెప్పేసి కొన్ని క్లాసెస్ విన్నారా మీరు? అండ్ నీట్కి సంబంధించి కోచింగ్స్ అనేవి వాళ్ళు అర్లియర్ 7th 6th స్టాండర్డ్స్లోనే బేస్ చాలా స్ట్రాంగ్గా పడి ఉంటుంది ఫిజిక్స్ పార్ట్కి వచ్చేసరికి. సో వాళ్ళు ఫార్ములాస్, బేసిక్ ఫార్ములాస్, మీకు అడ్వాన్స్డ్ అనిపించే ఫార్ములాస్ అని వాళ్ళకి బేసిక్ ఫార్ములాస్ అనిపిస్తాయి అన్నమాట. అందుకు బియాండ్ ది బౌండరీ లైన్ వాళ్ళు థింక్ చేసే శక్తి ఇమాజినరీ లైన్స్ దాటుకొని వెళ్తుందన్నమాట. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, మీరు ఒకసారి డీప్గా థింక్ చేయండి నేను ఏం చెప్పాను అనేది. బౌండరీ లైన్ దాటి అంటే మీరు ఏదైతే ఫార్ములా వరకు ఆలోచిస్తారో, ఫార్ములా ఏంటి అని, వాళ్ళు ఫార్ములా కాకుండా అప్లికేషన్ లెవెల్ దాటి ఆలోచిస్తారనమాట. అప్లికేషన్ ఇలా అప్లై చేస్తే ఎలా ఉంటుంది, ఆన్సర్ ఇలా అప్లై చేస్తే ఎలా ఉంటుంది, అందుకు వాళ్ళకి స్కోర్ మంచిగా వస్తుంది. ఓకేనా? సో దట్స్ వై వాళ్ళు టాప్ 100లో, టాప్ 1000స్లో ఉంటారనమాట. అండ్ ఆల్సో నేను చెప్పా కదా, డైలీ 15 క్వశ్చన్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి. ఇది కంపల్సరీ. అండ్ థియరీ పార్ట్కి వచ్చేసరికి ఎలా చేస్తారంటే, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక లిస్ట్ డౌన్ చేసేసుకోండి A4 షీట్లో తీసుకొని, ఎన్సీఆర్టీస్ పక్కన పెట్టుకొని, ఎన్సీఆర్టీస్ బయాలజీ సబ్జెక్ట్కి మాత్రమే కదా అనుకోవద్దండి. ఎందుకంటే ఫిజిక్స్లో ఎలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఒక 20-30 లక్షల మందికి పేపర్ ప్రిపేర్ చేయమని చెప్పి మీకు అప్పచెప్పినా కూడా మీరు కూడా ఇలాంటి డిఫికల్టీని మెయింటైన్ చేస్తారు. ఇది ష్యూర్. ఎవరైనా ఇలానే చేస్తారు ఎలిమినేట్ చేయాలంటే. ఫిజిక్స్ అనేది ఒక పెద్ద ఆయుధం అన్నమాట పేపర్ సెట్టర్స్కి. సో దాన్ని పట్టేసుకొని మొత్తం అందరిని తీసేస్తారు పక్కకి. సో దీంట్లో ఫస్ట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జేఈ అడ్వాన్స్ లెవెల్ టచ్ చేసింది. మీరు కూడా అబ్జర్వ్ చేయండి కావాలంటే. జేఈ అడ్వాన్స్ లెవెల్ ఫిజిక్స్ వచ్చింది. ఓకేనా? అంటే అంతకుమించి ఏం రాలేదు, బట్ దాన్ని అయితే టచ్ చేసింది. అండ్ ఆల్సో లెస్ నాన్ టాపిక్స్ అని చెప్పా కదా, ఏవైతే మనకి ఫెమిలియర్గా లేవో టాపిక్స్ అవే ఎక్కువ అడగడం జరిగింది. దానివల్ల మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఫెయిల్ అయ్యారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే జాగ్రత్త పడాలన్నమాట. సో నేను ఒకసారి స్క్రీన్ పైన పెట్టిన పాయింట్స్ ఒకసారి రివిజన్ చేసినట్టయితే మీకు ఇంకా బాగుంటుంది. ప్రాక్టీస్ టైం మేనేజ్డ్ ఫుల్ లెంత్ మాక్ నీట్ పేపర్స్. ఎస్, ఎందుకంటే టైం అనేది మీకు షెడ్యూల్ అవుతుందన్నమాట. అంటే మీరు 180 క్వశ్చన్స్ని, ఆ 180 క్వశ్చన్ని ఎగ్జాక్ట్గా 3 అవర్స్లో పెట్టగలుగుతున్నారా? అందులో ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ నెగిటివ్లోకి వెళ్తున్నాయి, అది అనాలిసిస్ నువ్వు పర్సనల్గా చేసుకోవాల్సిందే.
లేకపోతే నీ ఫ్రెండ్స్కి అప్పచెప్పు. సో నాకు ఇలా కరెక్ట్ చేయండి, మీకు నేను ఇలా కరెక్ట్ చేస్తాను అని చెప్పి ఎక్స్చేంజ్ చేసుకోండి. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ వే. ఓకేనా. సో ఫోకస్ ఆన్ మెకానిక్స్ అండ్ ఎలక్ట్రోడైనమిక్స్. నేను ఆల్రెడీ ఒక 2-3 వీడియోస్ 2 నుంచి 3 వీడియోస్ చేశాను వీటిపైనే, వెయిటేజ్ పైన. ఇంకా చేయాలంటే నేను చేస్తాను కూడా. పర్టికులర్గా ఫోకస్ సబ్ టాపిక్స్ కూడా ఏమో కూడా చెప్తాను నేను. ఓకేనా. హై వెయిటేజ్ అండ్ డిఫికల్టీ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఈజీ టాపిక్స్ అనేవి బీటింగ్ అరౌండ్ ద బుష్ ఎప్పుడైనా పెట్టేయచ్చు. ఓకేనా. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నువ్వు లివింగ్ వరల్డ్నే ఒక 3 నెలలు చదివితే ఏం లాభం ఉంటుంది? దాని నుంచి వచ్చే బిట్స్ ఎన్నో చూసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. ఒక హ్యూమన్ ఫిజియాలజీనో ప్లాంట్ ఫిజియాలజీనో పట్టుకుంటే మంచి బిట్స్ అవుతుంది. ఓకేనా. సో ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. డిలీట్ అయ్యే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, సబ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ రెఫ్రిజిరేటర్, ఓకేనా, హీట్ ఇంజన్. సో ఇలాంటివన్నీ ఒక సైడ్కి రాసేసుకొని ఫిజిక్స్ మాత్రమే నీట్గా పెట్టుకొని చదువుకోండి. ఓకేనా. డిలీట్ అయిన టాపిక్స్ చదివి టైం వేస్ట్ చేసేసుకోవద్దండి. అండ్ ఆల్సో ఎవ్రీ వీక్ మీరు ప్రాక్టీస్ చేసి ఉంటారు కదా డైలీ ఒక 15-10 బిట్స్ అని. 15 అంటే 15 అనే కాదు, నీ ఇష్టం, అది ఇండివిజువల్ చాయిస్. ఫన్నీగా దీన్ని అదొక నీ హ్యాబిటేట్ లాగా డైలీ బ్రష్ ఎలా చేస్తావు అలా చేస్తే యూ విల్ స్కోర్ బెటర్ మార్క్స్. ఓకేనా. బెటర్ మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్టయితే థర్డ్ పాయింట్, బిల్డ్ స్పీడ్ అండ్ యాక్యురసీ కంపల్సరీ ఉండాలి. యాక్యురసీ లేకపోతే వర్త్లెస్. ఓకేనా. మెయింటైన్ ఏ స్ట్రాంగ్ కమాండ్. అండ్ స్ట్రాంగ్ కమాండ్ వెయిట్ పైన అంటే క్లాస్ 11 అండ్ క్లాస్ 12 చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఈక్వల్గా ప్రియారిటైజ్ ఇవ్వండి. అంటే వాటి నుంచి ఎన్ని వస్తాయి, వీటి నుంచి ఎన్ని వస్తాయి అన్నీ పక్కన పెడితే క్లాస్ 11లో నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను బయాలజీ గురించి మాట్లాడుతున్నా. ఇప్పుడు బయాలజీలో బాటనీ మీరు అబ్జర్వ్ చేయండి. బాటనీ నుంచి దాదాపు 200+ మార్క్స్ స్కోర్ చేసే బిట్స్ వచ్చాయి. అలా చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. అలా అని చెప్పేసి ఓన్లీ ఒకదానిపైన డిపెండ్ అయిపోయారా 20-25 పేపర్ లాగే మరీ మార్క్స్ వస్తాయి. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అండ్ ఆల్సో వెన్ కమింగ్ టు రీవిజిట్ NCERTs thoroughly, but also resolve non-routine or application based questions. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, నాన్ రొటీన్ మీద తగ్గియండి. అంటే డైలీ F=ma ఇలాంటి చిన్న క్వశ్చన్స్ కాకోకుండా, అందరికీ తెలిసిన క్వశ్చన్స్ కాకోకుండా మంచి ఫార్ములాస్ ఉండేవి, అంటే పేపర్ సెట్టర్స్ ప్రీవియస్ ఒక 5-10 పేపర్స్ తీసుకోండి. 2016 పేపర్, 17, 18, 19, 20, మళ్ళీ 21, 22, 23, 24, 25 ఈ 10 పేపర్స్ తీసుకోండి. 10 పేపర్స్లో అనాలిసిస్ చేసుకోండి. ఓకేనా. సో టైం వేస్ట్ అనేది ఎలా అయినా క్రియేట్ చేసుకోవచ్చు. మీరు టైం కన్జ్యూమ్ అనేది కూడా మీ చేతుల్లో ఉంది. ఓకేనా. సో ప్రియారిటైజ్ టాపిక్స్ లైక్ ఆప్టిక్స్, థర్మోడైనమిక్స్. ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానంటే వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ ఫస్ట్ ఫినిష్ చేసుకోండి, వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయండి. మీకు గ్రిప్ ఉన్న టాపిక్స్ మీద ఇంకా ఎన్హాన్స్ చేసుకోండి, మంచి స్కోర్, మంచి రిజల్ట్ వస్తుంది. ఓకేనా. అలా అని చెప్పేసి మొత్తం డిలీట్ అయిన టాపిక్స్ అన్నీ పక్కన పెట్టేసి ఓన్లీ మీకు నాలెడ్జ్ ఓరియంటెడ్గా కావాలంటే, అంటే మీరు ఆల్రెడీ 600+ స్కోర్ చేసే వాళ్ళైతే పక్క టాపిక్స్ కూడా చదువుకోవడం ఇంకా మంచిది. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.